డబ్బులు తీసుకోండి అందరికి ఒకసారి बोलो विवेकानंद महाराज की, बोलो विवेकानंद महाराज की, बोलो विवेकानंद महाराज की। जय जय नंदा, 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 जय जय नंदा। बोलो भारत माता की, बोलो भारत माता की, बोलो भारत माता की। स्वामी विवेकानंद महाराज की, स्वामी विवेकानंद महाराज की, स्वामी विवेकानंद महाराज की। स्वामी विवेकानंद स्मरिद्दाम, भव्य भारताన్ని నిర్మిద్దాం। स्वामी विवेकानंद स्मरिद्दाम, स्वामी विवेकानंद स्मरिद्दाम, स्वामी विवेकानंद स्मरिद्दाम। जय जय नंदा, जय जय नंदा, जय जय नंदा। स्वामी विवेकानंद महाराज की, स्वामी विवेकानंद महाराज की, स्वामी विवेकानंद महाराज की। నడుస్తాం నడుస్తాం వివేకానంద బాటలో నడుస్తాం, నడుస్తాం నడుస్తాం, నడుస్తాం నడుస్తాం, నడుస్తాం నడుస్తాం, నడుస్తాం నడుస్తాం। కార్యక్రమం ఉంటుంది, అందరూ కూడా స్వామి వివేకానంద అందరూ కూడా 2 నిమిషాలు అందరూ పంచుకోవడం, పూజా కార్యక్రమం పూర్తయింది। అందరూ కూడా సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ కూడా స్వామి వివేకానంద ఆలోచనకు భావావేశానికి గురైనట్టుగా దివ్యమంగళ స్వరూపం ఉన్నటువంటి ప్లేస్ లో సమావేశమైన అందరూ కలుద్దాం। స్వామి వివేకానంద ప్రభావం గురించి, వారి యొక్క ఆలోచన గురించి, వారి యొక్క ప్రసంగాన్ని గురించి రప్పించి వారి పాటలు పయనిద్దామనేటువంటి కార్యక్రమం ఉంటుంది। అందరూ కూడా వేదిక ముందున్నటువంటి వారి యొక్క స్థానాల్లో ఆశీర్వాదం కావాల్సింది అందరూ కూడా స్వాగతిస్తున్నాం। అందరూ వెల్కమ్ ప్లీజ్। చిత్తూరు నగర ప్రజలందరికీ స్వామి వివేకానంద వారి జయంతి శుభాకాంక్షలు। గత 2 దశాబ్దాలుగా స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉత్సవాలు నిర్వహిస్తున్నాం। 2019 సంవత్సరంలో భవ్యమైనటువంటి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది। ఈ విగ్రహ ఏర్పాటు లక్ష్యం ఏంటంటే దివ్యమైనటువంటి మనిషిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని వెలికి తీయాలి అని చెప్పే ఉద్దేశంతోనే స్వామి వివేకానందుల వారి భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని చెప్పే ఉద్దేశంతోనే ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ముఖ్యంగా మనందరికీ ప్రస్తుతం ఒక అవకాశం ఉంది। ఆనాడు స్వామి వివేకానందుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి భారతదేశ సంస్కృతిని, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరిగింది। ఇప్పుడు ప్రస్తుతం మనకందరికీ కూడా ఒక అవకాశం ఏంటంటే అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకునే దాంట్లో ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే అయోధ్య రామ మందిరం వచ్చేసి మన సనాతన ధర్మానికి, మన భారతీయ సంస్కృతికి, మన వారసత్వానికి చిహ్నం। మనం పొరుగున ఒక ముఖ్యమంత్రి కొడుకు చెప్తాడు సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ అంటున్నాడు। సో ఇటువంటి వారి నుంచి మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ వివేకానందుని స్ఫూర్తితో అందరూ బాధ్యతను వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం।